దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అన్నా జర మనసులో పెట్టుకోవే అన్నా. ఈ ఇల్లు ఏంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది? హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తుకున్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నన్ను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. హలో, ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గార్డ్ అని అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాపుతో మాట్లాడే పోవాలే. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెళ్ళైతుందని ఊరంతా. అరే ఏం జరగలేదని చెప్పినా కూడా అది వినిపించుకోండి. నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకులే బావా? బావా అనకండి, బండబూతులు తింటే బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ చల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాను. సార్ మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతా, నేనే తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ ఏం చేయలేదు సార్ నేను. సార్ 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 నన్ను ఏం చేయలేదు చెప్పండి సార్. సార్ వదిలేయండి సార్ నన్ను. సార్ సార్ నన్ను ఏం చేయండి సార్. సార్ 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 ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎవడరా అదే? నాయనా అదే చెప్పినాం కదా, సుబ్బు. సుబ్బు అని సుబ్బు. ఏయ్, వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నానా? స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్త లేండి అనుకుంటున్నారా? అయినా మీరు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తున్నారు. ఇప్పుడు టవల్ ఇచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకుంది. తోక. మీ ఇంట్లో పెద్దలు వైలెన్స్ చేస్తే చిన్న లీసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నాకంతా ఎరికే. అది కాదు నాన్న. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు ఏం మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను, కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా 6 ప్యాక్స్ తోటున్నాడు కదని వలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే, గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్న నెత్తి మీద రెంటుకుంటే సేవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ త్వరగా. చెక్. గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంక అయిపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు. 11 ఎత్తు నీ ఆలోచించాను.
నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను, కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి. కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలేమిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలేమిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావ్? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజు గాని
కథలు చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక సంగతి చెప్తా. ఆ పొట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటి వాళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా చంపేస్తా. చంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. నై లేదు తమ్మి. మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్ అది ఎవ్వడు వాడ్ జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. జే జే. కాన్బాయ్ కాన్బాయ్ కాన్బాయ్, అరే తమ్మి, మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు భయ్, నన్ను సంపదకి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా. అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డికి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య. క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జేజే రిలీజ్ అయిన రోజది. రాజ్యానికి రామయ్య రా. నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. రేయ్, ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాక్కున్నారా? భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలురా. నీ చావు కళ్ళారా చూసి చావడానికే వచ్చినట్టున్నారా? నిన్ను చంపుతారంట నేనా నరికైన కొడుకుల్ని. జానకి రామయ్య ప్రాణభిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. నువ్వు వీడికొచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పదు. తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి, చిన్న హెల్ప్. ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు. వాడు నాకు ఫోన్ చేస్తే వాడి పీక కట్టు. నీకేం పర్లేదు సుబ్బు. ఏమైందిరా? ఎవడ్రాడు మనల్ని బెదిరిస్తాడా? నువ్వు ముందు ముసుగు తీరా కదవా? ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు. నా కళ్ళలో సూటిగా చూడు, సింహం పోలికలు కనపట్లా? డేయ్, కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని 500 ఆపరేషన్లు చేశాను. ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా? మీరు మీ మేనల్లుడి కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెల కోసం కూనీలు చేస్తారు. 3 ఇడియట్స్ అక్కడ. వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా. వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది. ఎవరనుకుంటున్నాడు రా వాడు? వంటి చేత్తో ఎలుగుబంటిని మట్టి కనిపించిన వేటగాండ్రా నేను. చెప్పబెట్టే. అవునరా, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య ఒకేసారి 5 కంచాలు అన్నం తినేవారు తెలుసా? అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే? అల్లుడు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి, వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలిచేస్తాను. నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ నాకు తెలియదు మామయ్య. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బిడ్డెక్కుతావేంట్రా? అసలు భయం అంటే ఏమిటో, దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. నువ్వు రా. యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ ఏంటి మామయ్య? మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను, మన పలుకుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను. అట్మాస్ఫియర్ హే మామయ్య, వాళ్ళు వస్తున్నారు. పెద్ద రౌడీలు కొండాలన్నావు, గన్నులు పట్టుకొస్తారనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేటి? వాళ్ళ ముందు పావురాలాగా వస్తారు, ఆ తర్వాతే పాముల్లా మారిపోతారు. వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా, నువ్వేం భయపడమాక.
హలో బా నమస్తే మిలిటరీలో గన్ను పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా? బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంతమంది నలిపేసిండో. నమస్తే. నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి? కూర్చోండి. నీ సూట్ బాగుందివా. కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చావేంటి? పైగా అదో సిగ్గోటి. అమ్మయ్యా. కనీసం మేనర్స్ తెలియదు మీ ఫ్యామిలీకి. మీ వైద్య వృత్తి ఎలా ఉంది? అవి బాగానే ఉందండి. అవునులే, కుడి చేత్తో కత్తి పట్టుకుని 500 ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల. మొన్న ఆగస్టు 24 మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నాను. కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు. మీ మేనల్లుడిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు. ఛీ! చేతులతో తినే చోట కత్తులు పెడతారు, వీటికేమో పదునుండదు. ఛ! బాబు ఇది తీసుకో. ఇవి మంచిగున్నాయి. నువ్వు బెండవకు మామ, బెండవకు. నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఇది బాగుంది. ఏంటి మీకు తగ్గట్లేదా? మీకు కూడా కావాలా? మిలిటరోడే కదా బాబు, తలిగిచ్చేసాడులే నువ్వు గాని. రండి హోమ్ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి. మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆళ్ళకు ముద్దులు పెట్టేస్తున్నాడు ఏంటి? నమస్కారం సార్. ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు? ఆనందరావు ఏదో పని ఉందంటే అబ్బాయి ఏం లేదు, ఊరకే పిలిచాను. పర్లే ఏదైనా ఉంటే చెప్పు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. ఈయన ఎవరనుకుంటున్నారు? ఎవరు? నా రాజకీయ గురువు. ఉంటానయ్యా. మంచి టైంకి వచ్చినావు, తినేసిపో. ఆ మాట అన్నందుకే నాకెంతో భాగ్యమయ్యా. వెళ్ళొస్తానయ్యా. సర్లే, మంచిది. నువ్వు బెండవకు మామ. డాక్టర్ గా మంచి రాబడే కాదు, సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉందే. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే పెళ్ళేంటండి? అమ్మాయి చదువు పూర్తి కాకుండా. ఏమ్మా, ఆనందరావు గారు నువ్వు 14 ఏటే కదా పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి గురించి ఈయనకెలా తెలిసింది? పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో. వాళ్ళిద్దరే ఇష్టపడుతున్నారు. తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది. అది కాదండి. చూడమ్మా, మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి. ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది. మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం. ఏమంటారా ఆనందరావు గారు? నీ మాట నా మాట అండి. నువ్వు బెండవకు మామ. వెండేంట్రా బాబు, మొత్తం నీరంతా తీసేసాడు. డేరింగ్ అన్నావు, డాషింగ్ అన్నావు, తాండ్ర పాపరాలు తొడగొట్టు, నరసింహనాళ్ళగా నరికేస్తా అన్నావు. బెండపర లెవెల్ బెండ్ అయిపోయి వాళ్ళ ముందు చివరికి నా కొంప ముంచు. ఒరే వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా? నేను ఎక్కువ మాట్లాడాను అనుకో, నా డెత్ డేట్ చెప్పేటట్టు ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు. అది కాదురా, మీ అమ్మ నాన్న పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా. ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, హోల్సేల్ గా మన 3 ప్రాణాలు పోతాయిరా బాబు. బాబు అవును బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీ మావయ్య వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య, ఎన్నాళ్ళ నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మధుని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా? చెప్దాం అనుకున్నాను, ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను. ఏంట్రా స్పీడు? పోలీసులు పట్టు తప్పుతారా బాబు? ఎలా సిగ్నల్స్ ఉన్నారా? అది కెమెరాలో ఉంటారా బాబు? వెళ్ళకపోయారు బాబా. కెమెరా. సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి మీ పబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి ప్లీజ్ సార్. అది నా లైఫ్కి సంబంధించింది. థ్యాంక్ యూ. చెల్లె పెళ్లి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా. అవునా? మాకు కూడా. మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలి, 10 తరాలు యాదుండాలి. ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజమ్మలు కూడా జేజేలు పలకాలి. రా బావా. ఎవడరా మీకు బావా? మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. కాదని మీరు మాట్లాడితే ఏటీవీ, ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీ, మీ చెల్లెలకి, మీ ఊర్ల వాళ్ళకి, ఫైనల్కి మీ బాబుకి, సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ లో సీడీ అవుతుంది. బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ చెల్లిని నేను పెళ్లి చేసుకోను. ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి.
బాపు రే దుర్గా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా. అట్లనే బాపు. అరే వేడిగా ఉన్నప్పుడే కాఫీ తాగాలరా, కూల్ గా ఉన్నప్పుడే బీర్ తాగాలి, వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలరా. మరి మీరేంటి వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు? ఏంట్రా సెటైర్ లేస్తున్నావా? తమ్మి, అన్నా బార్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది. పంతులు చెప్పింది అది ఉందిగా, యాదుందన్నా. జర్రా కూడా ఫరక్ రాకూడదు. చల్ చల్. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్స్ బడీ. మేడం, థ్యాంక్ యూ. ఎవడు రాకి ఇదంతా షూట్ చేసింది? అన్నా, ఈ ప్లాన్ చెప్పిందా నారాయణ పంతులే కదా? నాకెందుకో ఆయన మీద డౌట్ ఉంది. మీరు ఒక 7కి ఫిక్స్ అయిపోండి. నేను ఒక మంచి సంబంధం చూసాను, డైరెక్ట్ గా మాట్లాడుకుందరు కానీ లైన్లో ఉండండి. రంగనాథం గారు, నేను మంచి అబ్బాయిని చూశాను, మీరు 10కి ఫిక్స్ అయిపోండి. ఓకే, డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకోండి. లైన్లో ఉన్నారు. హలో రంగనాథం బాబు గారు. చెప్పండి బాబు గారు. మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి? కమిషన్ పక్క మనమే డైరెక్ట్ అయిపోదాం. ఓకే బాబు గారు. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఇలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఓ నో ఇంగ్లీష్. ఎలా ఉన్నారండి? And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.